బీజేపీ నేత గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కి మరోసారి బెదిరింపు కాల్స్ వచ్చాయి. పలు నెంబర్ల నుంచి తనకి కాల్స్ వచ్చినట్టు రాజాసింగ్ చెప్తున్నారు. గతంలో తనకు వచ్చిన బెదిరింపు కాల్స్ పై పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు వివరించారు. అయితే అధికారులు ఎలాంటి చర్యలు మాత్రం ఇంతవరకు తీసుకోలేదన్నారు. తనకు ఎన్ని ఫోన్ నెంబర్లున్నాయని బెదిరింపు కాల్ చేసిన వ్యక్తులు అడిగారన్నారు. దీంతో ఇంకో నెంబర్ ఉందంటూ సీఎం రేవంత్ రెడ్డి నెంబర్ ఇచ్చానన్నారు. తన ఫిర్యాదుపై చర్యలు చేపట్టకపోవడం వల్లే ఈ పని చేశానన్నారు రాజాసింగ్. ఇప్పటికైనా చర్యలు తీసుకుంటారా లేదా అని ప్రశ్నించారు ఆయన. మార్నింగ్ 9:19 AM నుంచి నాకు కంటిన్యూగా థ్రెడ్స్ కాల్స్ వస్తున్నాయి. అదేవిధంగా దీంట్లో కొన్ని కాంటాక్ట్ నెంబర్, ప్రైవేట్ నెంబర్ కూడా వస్తున్నాయి. ఇంకొక వాట్సాప్ కాల్ వచ్చింది. మళ్ళీ వాట్సాప్లో వాయిస్ మెసేజ్ థ్రెడ్ కూడా అయినా చేస్తుండే ఫోన్లు చేసి. దీంట్లో పాలిస్తీనీ ఒక టెర్రరిస్ట్ ఒక ఫోటో కనబడుతుంది, దానిపైన నంబర్ కూడా ఉంది. ఇది చేస్తాం, అది చేస్తాం, ధర్మం పట్ల నువ్వు అసలు పని చేయకూడదు, నువ్వు బంద్ చేసుకో, కన్వర్ట్ అయిపో నువ్వు, లేకపోతే నీకు నీ ఫ్యామిలీకి చంపేస్తాం. ఆ విధంగా ప్రతి ఫోన్ నుంచి అదే థ్రెట్స్ కాల్స్, బెదిరింపు కాల్స్, అదే మాటలు మాట్లాడుతున్నారు. నేనేం చేసిన అంటే, నీ ఎన్ని నంబర్ ఉన్నాయిరా అని నా అడిగిండు. నేను చెప్పినా నాకు ఇంకొక నంబర్ కూడా ఉందిరా భయ్ అని చెప్పిన. గూగుల్లో సెర్చ్ చేసి తెలంగాణ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు నంబర్ ఈయనకి ఇచ్చేసిన. రేవంత్ రెడ్డి గారికి ఒకవేళ ఈయన ఫోన్ చేసి థ్రెట్ చేస్తే అప్పుడైనా ఈయన అసలు ఏ కంట్రీ వాడు ఉన్నాడు, అప్పుడైనా ఒక ఎంక్వైరీ జరుగుతుందని రేవంత్ రెడ్డి గారు కూడా నంబర్ ఇచ్చేసిన. జస్ట్ ఎంక్వైరీ.